హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభదినం కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలండి. దేవుడు ఈ దినమున చాలా గొప్పగా మాట్లాడాడు. ప్రతి వారం కూడా ప్రత్యక్షత, ప్రతి వారం కూడా ప్రభువా ఈ దినం ఏం మాట్లాడాలి, ఈ ప్రజలకి ఏం ఆహారం పెట్టాలి, ఏం బోధించాలి, ఏం చెప్పాలి, ఆత్మను ఎలా బలపరచాలి అని అడుగుతుండగా ప్రతి దినం ఒక నూతనమైన మెసేజ్, నూతనమైన కృప, నూతనమైన వాక్యము, నూతనమైన వాక్కు ద్వారా దేవుడు మమ్మల్ని బలపరచడం, ఆ వాక్యం ద్వారా ఇతరులకు చెప్పటం, ఆ వాక్యం ద్వారా ఆత్మను బలపరచడం ద్వారా దేవుడు మమ్మల్ని ఎంతగానో ఈ వాక్యం ద్వారా బలపరిచి ఆ వాక్యాన్ని పంచమని, ఇతరులకు పంచమని దేవుడు ఎంత గొప్పగానో ఇక మాట్లాడి ఉన్నాడు. మన వాక్యంలో చూసుకుంటే కనుక రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనంలో చూసుకుంటే కనుక ఒకసారి చదవమా. ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. 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 దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? చక్కగా చెప్తున్నాడు. దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడండి? 100% కరెక్ట్. 100%. దేవుడు ప్రతి దినము కూడా, ప్రతిరోజు కూడా, ప్రతి క్షణము కూడా మన పక్షం ఉంటాడు. ఎటువంటి వారి పక్షాన ఉంటాడంటే ఆయన అల్లరి చిల్లరగా తిప్పుకుంటా లోకానుసారంగా బ్రతికే వాళ్ళ పక్షాన కదా ఆయన ఉండేది. ఆయన్ని ఎరిగి, ఆయన పని చేస్తూ, ఆయనలో జీవిస్తూ 100% హృదయం అంతా ఆయన నింపుకొని ఆయన ప్రజలుగా జీవిస్తూ, ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఆయన అంగీకరించి నా దేవుడని, నా తండ్రి నాయన యేసు ప్రభువారు నా తండ్రి నా దేవుడు అని అంగీకరిస్తామో వారికి ఈ మాట వర్తిస్తుంది. అంతేగాని ఎవరు పడితే పక్షాన ఉండే దేవుడు కాదు. దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడే అంటున్నాడు. దేవుడు మన పక్షం ఉంటే ప్రతిదీ కూడా మెరాకిల్గానే అనిపిస్తుంది. ఎప్పుడైతే దేవుడు మన పక్షాన ఉండగో అంత శూన్యంగా మారిపోతుంది. ఒక దినమున ఒక సహోదరుడు ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా తన డ్యూటీ అయిపోయింది. డ్యూటీ అయిపోయి ఆ డ్యూటీని ముగించుకొని ఇంటికి వెళ్దామని బయలుదేరాడు. ఈలోపు వాళ్ళ బాస్ వచ్చి, యజమాని వచ్చి, బాబు నువ్వు ఇంకా కొంచెంసేపు డ్యూటీ చేయాలి, ఓటీ చేయాలి, ఒక 2 గంటలు ఓటీ చేయి, ఎందుకంటే అర్జెంట్ పని ఉంది కాబట్టి బతిలాడాడు. బాస్ కొంచెం అర్జెంట్ చేయాల్సిందే ఒక 2 గంటలు చేయవా, 2 గంటలు ఇస్తారా అని చెప్తాంటే సరే అని చెప్పి సహోదరుడు ఏమంటాడు, లోబడిపోయి సరే అని చెప్పి ఆ మిషన్ల మీద పని వెళ్తాడు. పని చేస్తున్న 2 గంటల నిమిషంలోనే తన మిషన్లోకి వెళ్ళిపోయి చనిపోతాడు. ఎందుకు అక్కడ తాను వెళ్ళాల్సిన సమయం ఎక్కడ ఉంది, అక్కడ కరెక్ట్గా తాను డ్యూటీ చేసుకొని వెళ్ళాల్సిన సమయం వచ్చింది. కానీ ఈలోపు ఏం చేయమంటే వాళ్ళ బాస్ వచ్చి 2 గంటలు నువ్వు మళ్ళీ ఎక్స్ట్రా చెయ్యి, ఓటీ డబ్బులు ఇస్తానికి అన్నాడు. ఈ ఓటీ టైంలోనే తన ప్రాణం ఓటీగానే పోయింది. ఎందుకనంటే దేవుడు పక్షమున లేక, మన పక్షము నిలబడక, మృత్యు ఏ రూపంలో వచ్చిందో చూసారా? వాళ్ళ బాసు రూపంలో వచ్చాడు. 2 గంటలు నువ్వు పని చేయాల్సిందే అన్నాడు. 2 గంటలు సర్లే అని చెప్పి చేసి, లేకపోతే ఈ 2 గంటల సమయం బాస్ కుదిరించకపోతే తన హాయిగా ఇంటికి వెళ్ళి స్నానం చేసి తన పిల్లల బిడ్డలను చూసుకొని ఏదో ఇక తన పని ఉంటుంది కదా చూసుకునేవాడు. ఇల్లు మొహం చూసుకునేవాడు, వాళ్ళ మొహం చూసుకునేవాడు. కానీ ఈ 2 గంటల సమయంలో తన ప్రాణాన్ని ఆ విషయంలోనే విడవాల్సి వచ్చింది.
కాబట్టి దేవుడు మన పక్షాన లేకపోతే మన జీవితం శూన్యమైపోతుంది. దేవుడు మనతో ఉంటే ప్రతి దాంట్లో కూడా విజయమే ఉంటుంది. నాకు దెబ్బ తగిలినప్పుడు చాలా ఘోరమైన పరిస్థితి, రూమ్ అంతా బ్లడ్ అయిపోయింది నాకు దెబ్బ తగిలినప్పుడు. కానీ దేవుడు నా పక్షాన ఉండటం వల్ల ఆ దెబ్బ తగిలిన తర్వాత కూడా ఆ మిషన్ నేనే పట్టుకొని నేనే చేతితో కట్టేశాను. లేకపోతే ఆ మిషన్ నేను వదిలేసి ఉంటే మొత్తం ఒంటి మీద ఎక్కడెక్కడ తెగిపోయేదో కూడా నాకే తెలిసింది. కానీ ఆ మిషన్ తెగిన తర్వాత కూడా ఆ మిషన్ నేనే చేతితో పట్టుకొని నేనే స్విచ్ దగ్గరికి వచ్చి నేనే స్విచ్ కట్టేసి మిషన్ పక్కన పెట్టాను. ఏ పొప్పు పగిలితే కాలిపోయినట్టు బ్లడ్ వచ్చేస్తుంది, రూమ్ నిండా స్ప్రెడ్ అయిపోతుంది. లిఫ్ట్లో బెడ్, రూమ్లో బెడ్, మొత్తం బ్లడ్. దేవుని కృప ఉంది కనుక చిన్న త్రుటిలో మనకు తప్పింది. దేవుడు నా పక్షాన ఉన్నాడు కనుక ఆ ప్రమాదం వెంటనే చిన్నగా గాయంగా మారింది అంతే తప్ప, లేకపోతే అది పెద్దది అయితే లోపల ఉన్న బోన్స్ నరాలు తెగితే కనీసం కాలన తీయాలి, లేదా కొన్ని నెలలు ఆపరేషన్ చేయాలి, లేదా కొన్ని నెలల్లో బెడ్ రెస్ట్ అన్నా కావాలి. కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి ఆ కృప, ఆ ప్రేమ అన్ని చూపాడు కనుక ఆ దెబ్బ నాకు చిన్నగా మారింది. అదే ఇంకొక మాట కీర్తనలు 118:6 చూసుకున్నట్లయితే కనుక 118:6 యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరని మాట్లాడుతున్నాడు. ఓ వ్యక్తి ఎంతగానో దేవుడు నా పక్షాన ఉన్నాడు బాబు, మీరు నన్ను ఏం చేయగలరు అని మాట్లాడుతున్నాడు. ఎంత ఘోర స్థితిలో ఉన్నా, ఎంత పరిస్థితిలో ఉన్నవాడు బాబు, యెహోవా నా పక్షంలో నిలబడి ఉన్నాడు, నాకు అండగా ఉన్నాడు, కాబట్టి నేను భయపడను. ఈ లోకంలో ఉన్న మనుషులు నన్ను ఏమి చేయగలరు? నాతో ఉన్నవాడు మామూలు వాడు కాదు, సామాన్యుడు కాదు, నేను కలిగి ఉన్నవాడు మామూలు వ్యక్తి కాదు, నా తండ్రి అయిన యేసు ప్రభువు. కాబట్టి నరులు నన్ను ఏమి చేయగలరు? ఏమీ చేయలేరు, ఎందుకంటే నా పక్షాన ఉన్నదే దేవుడు. కాబట్టి ఈ దిన చాలా మంది ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే కనుక, ఆదివారం ఎవరో మన ఇంటికి చుట్టాలు వస్తారు. చుట్టాలు వస్తే మనం ఏం చేస్తామంటే వారు వచ్చారని వీళ్ళు వచ్చారని కొద్ది మందిరానికి ఎగ్గొడతాం, మందిరానికి రావడం ఆపేస్తాం. ఎందుకని? వాడు చుట్టాలకి ప్రియారిటీ ఇచ్చేస్తున్నాం. దేవుడు మన పక్షాన ఉండాలంటే మనం ఎవరికి ప్రియారిటీ ఇవ్వాలి? ఎవరికి విలువ ఇవ్వాలి? దేవునికి విలువ. దేవునికి విలువ ఇస్తే ఆయన మన పక్షాన ఉంటాడు. మనం ఏం చేస్తామంటే ఆదివారం దినమున మన ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారనుకో మనం మందిరానికి కొట్టేస్తాం, మన ఇంటికి ఎవరో బంధువులు వచ్చారనుకో మనం మందిరానికి కొట్టేస్తాం. ఎందుకంటే నాకు కుదరలేదు, ఈరోజు చుట్టాలు వచ్చారు, అక్కడ వంటలు అవ్వలేదు. వంటలా ముఖ్యం నీకు దేవుడు. కాబట్టి దేవుడి పక్షాన నీవు ఉన్నావా లేదా? దేవుడు నీ పక్షాన ఉన్నాడా లేదా? క్వశ్చన్ వేసుకోవాలి మన జీవితంలో. దేవుడు ఎవరి పక్షాన ఉంటారో వారే నిలబడగలుగుతారు. దేవుడు ఎవరి పక్షాన అయితే నిలబడతాడో వారు విజయం సాధించేవాడు అవుతారు. కాబట్టి దేవుని పక్షమున మనం నిలబడాలి. దేవుని పక్షాన మనం నిలబడట్లా, లోకం పక్షాన్ని నిలబడతాం, లోకం చెప్పింది నడుచుకుంటున్నాం, లోకం తీరు సబ్జెక్ట్ని బట్టి వెళ్తున్నాం. కాబట్టి మోషే 36:9 ఒకసారి చూడండి. దేవుడు అంటున్నాడు యెహెజ్కేలు 36:9. నేను మీ పక్షమునున్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుడు అంట యేసుప్రభు వారు మన పక్షం నుండేనంట, మన పక్షము నుండి
నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడదు. యేసు ప్రభు గారు అన్నారు, నేను మీ పక్షాన ఉంటే చాలా చక్కగా మీరు ఉంటారు, దున్నబడతారు, విత్తబడతారు. నిజమండి. హల్లెలూయా. నేను అల్లరి చిల్లరగా తిరుగుతున్న పరిస్థితుల్లో, బాధల్లో, సమస్యల్లో, కన్నీటి పర్వతం కన్నీరుతో ఉన్న సమయంలో నేను దున్నబడ్డాను, గాయపడబడ్డాను, దున్నబడ్డాను. అంతే. ఎంతగా దున్నబడ్డానంటే నాకు చావు వస్తే బాగుండు, ఎందుకు ఈ లైఫ్, ఎందుకు ఈ జీవితం, ఎందుకు బ్రతకాలి, అసలు ఏంటి నా లైఫ్, ఎందుకురా బ్రతికేది ఈ బ్రతుకు అనిపించేది. అయితే ఆ బాధలన్నీ, ఆ సమస్యలు అన్నిటి నుంచి కూడా దున్నబడ్డాను. దున్నబడిన తర్వాత విత్తబడతాను. హల్లెలూయా. హల్లెలూయా. దున్నిన తర్వాత ఇప్పుడు మన పంట పొలాలు ఉన్నాయి. పంట పొలాలు ఫస్ట్ ఏం చేద్దాం, నీరు పంట కాలంలో నీరు వదిలిన తర్వాత పొలాలకి నీరు పెట్టి, ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఎండిగా ఉన్నప్పుడు ఎండాకాలమే మనం పొలాన్ని దున్నుతాం అన్నమాట. దున్నిన తర్వాత ఆ పంటకి నీరు పెట్టి, పంట కాలంలో నీరు పెట్టేసి ఆ ట్రాక్టర్తో దమ్ము చేసి తర్వాత మనం విత్తనాలు వేస్తాం. అది వరి పొలానికి. వేరే మొక్కలు దున్నిన తర్వాత మనం మొక్కలు నాటుకుంటే, కాబట్టి ఎప్పుడైతే మనం దున్నబడి ఆ మొక్కలు పెడుతున్నామో అప్పుడే మనం దున్నబడిన తర్వాతే విత్తబడతాం. ఇప్పుడు మన జీవితంలో దున్నబడ్డాం కనుక ఇప్పుడు వాక్యం అనేది విత్తబడుతుంది, మనం విత్తగలుగుతున్నాం. విత్తిన ఆ విత్తనం ఏమవుతుంది, చచ్చిపోతుందా, బ్రతుకుతుందా? దేవుడు మన పక్షాన ఉంటే ఆ విత్తనం చక్కగా మొలకెత్తుతుంది, చిగురిస్తుంది, పువ్వులు పూస్తుంది, కాయలు కాస్తుంది. దేవుడు మన పక్షాన లేదనుకోండి, ఈ భూమిలో నాటిన విత్తనం ఏ పురుగో తినేస్తే చచ్చిపోతుంది. ఈ రోజున నీ జీవితంలో అపవాది అనే పురుగు ఉందే, ఆ పురుగు నిన్ను అనుక్షణం తినటానికి ట్రై చేస్తుంది. నీ పక్కనే తిరిగి, నువ్వు పనికాడికి వెళ్తే వదలట్లా, నిద్రలో ఉంటే వదలట్లేదు, ఆడితో మాట్లాడితే వదలట్లేదు, ఎక్కడ కల్లో కూడా చివరికి నిన్ను వదలకుండా ఆ పురుగు తిరుగుతుంది. మట్టిలో ఉన్న పురుగు ఆ విత్తనాన్ని తింటే అది మొలవలేని పరిస్థితి. కాబట్టి నీ మానవ రూపంలో ఉన్న నీవు అపవాది గారి చేతిలో ఉంటే ఎలా మోస్తావు? కానీ అదే నీవు దేవుని చేతిలో ఉంటే ఆ విత్తనం పాడవకుండా రోజు రోజుకి కొంచెం కొంచెం పెరిగి మట్టిలోంచి మొక్కగా వచ్చి, ఆ మొక్క కొంచెం పెద్దదయ్యి, ఆ తర్వాత కొంచెం పువ్వు పూసి, ఆ పువ్వే పెద్ద కాయగా ఉంటుంది. దున్నబడిన తర్వాత విత్తబడుతుంది. అది దేవుని జీవితంలో ఉంటేనే. ఈరోజు చాలా మంది సేవకి ట్రైనింగ్ అయిపోవటం, సేవకి వెళ్ళిపోవటం, ట్రైనింగ్ తీసుకోవటం, సంపాదన కోసం బ్రతికేయటం. దేవుని కోసం కాదు ఈ బ్రతుకు. అసలు అంటున్నారు కొంతమంది క్వశ్చన్లు వేస్తే, అమ్మా మీ పర్వత రాజ్యానికి వెళ్తారా అంటే, నేను ఎందుకు వెళ్ళను, డెఫినెట్లీగా వెళ్తానండి. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, మేము పొద్దుగూకులు మోకాల మీద నలిగి కన్నీరు గార్చి ఏడ్చి ప్రార్థన చేస్తుంటే, మాకే ప్రభు మాకు పర్వరాజ్యం ఉందా ప్రభు, అయ్యా మమ్మల్ని తీసుకోయా, మమ్మల్ని చేర్చుకోయా అని మేమే ప్రార్థన చేసుకుంటూ ఒడిగిపోతాం. అసలు మోకాళ్ళు లేరు, భక్తి చేయరు, దేవుని ఒప్పుకొల్తానం లేదు, రోత పెంట జీవితం. ఆవిడ అంటుంది, నువ్వు పర్వత రాజ్యానికి వెళ్తావంటే, నేను ఎందుకు వెళ్ళను, డెఫినెట్లీగా వెళ్తాను అంటాను. ఖచ్చితంగా వెళ్తాను పర్వత రాజ్యం. ఏది భూమి మీద ఈ చండాల పనులను చేసుకొని చేసే భక్తే చండాలని భక్తి. భక్తిలో ఏమాత్రం కూడా ఇది లేదు. యేసుని విడిచిపెట్టేశారు. యేసే లేని వారి జీవితంలో యేసు భక్తిని విడిచిపెట్టేశారు, యేసుని తీసివేశారు. పరలోక రాజ్యానికి నువ్వు వెళ్తావంటే, నేను ఖచ్చితంగా వెళ్తానంటాను. మేము ఎంత బాధపడినా ప్రభు అయ్యా మమ్మల్ని రాజ్యంలో చేర్చుకోని ప్రతిరోజు టెన్షనే. ఎందుకంటే ఎంత బ్రతుకు బతికి పరలోక రాజ్యంలో అడుగు పెట్టకపోతే ఏమన్నా ఉందా? ఈ మోకాళ్ళు ఏంటి, ఈ కన్నీరు ఏంటి, ఈ ప్రార్థన ఏంటి, ఈ సేవ ఏంటి, ఇంత చేసామే, ఇంత చేసి మేము పరలోక రాజ్యం వెళ్ళలేకపోయినేంటి?
అంటే ఇంకేమైనా ఉందా? ఇంత చేసి. కాబట్టి ఇంకొక వ్యక్తి నువ్వు దేవుని కుమారుడేనా అంటే నేను దేవుని కుమారుడినే అంటున్నాడు. ఇంకో వ్యక్తి దేవుని కుమారుడు ఎట్లా అవుతాడండి? నీ బాడికి నువ్వు ముందు తాగుతున్నావు, నీ బాడికి నువ్వు సిగరెట్లు తాగుతున్నావు, నీ బాడికి నువ్వు గుటకాలు వేస్తున్నావు, నీ బ్రతుకు నువ్వు బతుకుతున్నావు, నీ వ్యభిచారం నువ్వు చేస్తున్నావు, అన్ని లోకంలో తప్పు పనులను చేస్తున్నావు. దేవుని కుమారుడు అనా నువ్వు దేవుని కుమారుడేనా అంటే నేను దేవుని కుమారుడిని. అవునా? నిజమేనా? ఎట్లా దేవుని కుమారుడి? ఎట్టగా నేను దేవుని కుమారుడి? ఎట్టగా దేవుని కుమారుడి? అట్ట సిగరెట్లు తాగా, ముందు తాగా, చక్కగా రోడ్డు మీద జలసాలు చేసుకుంటానా, వ్యభిచారం చేసుకున్నా. దేవుని కుమారుడు ఆ పనులు ఎప్పుడు చేయలేదే. తండ్రి కుమారుడు ఏమయ్యాడు? యేసుప్రభు వారు పరిశుద్ధమైన జన్మ, పుట్టుక కూడా పరిశుద్ధత కలిగినది. పరిశుద్ధమైన జీవితం కలగాలనే కదా ఆయన పరిశుద్ధ ఆత్మ చేత గర్భం ధరించి ఈ భూమి మీదకి వచ్చింది. ఎందుకు? ఆయన పరిశుద్ధత కావాలనే. తండ్రి అయిన దేవుడు యేసుప్రభు వారిని ఎంత పరిశుద్ధంగా ఈ భూమి మీద పంపించాడండి. ఆయన పోలిన మనం ఎలా ఉండాలి? అది వెళ్తున్నాం అంటే ఏ భక్తి చేస్తున్నారో తెలియదు. యేసు భక్తి చేయట్లా, పర్వగాజేకి వెళ్ళిపోతున్నారు. మేము వెళ్ళిపోతాం పర్వగాజే, కానీ వాళ్ళు అంత ధైర్యం చెబుతుంటే నాకు అలవాతుంది. నేను తిరిగి ఏ వితండవాదం చేయలేదు. ఎందుకంటే మూర్ఖులతో వితండవాదం చేయడం తప్పు. మన వాక్యం సమయం పోతుంది. దేవుని కుమారుడు అంటే నేను కుమారుడు నేను ఒప్పుకుందామని చేసుకుంటున్నారు. పర్వగాజానికి వెళ్తావా అంటే నేను పర్వగాజానికి ఖచ్చితంగా వెళ్తాను అన్నారు. అప్పుడు మాకే అర్థం అవుతుంది. నేను పర్వగాజానికి వెళ్తానంటే ఏంటయ్యా వీళ్ళు తెలియక మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ దినమున దేవుడు మన పక్షంలో ఉంటే పరలోక రాజ్యం కూడా మనదే. భూమి మీద లోకంలోనూ విజయము మనదే, పరలోక రాజ్యంలో కూడా విజయము మనదే. దేవుడు మన పక్షాన లేకపోతే మనకు అర్థం. ఈరోజు ఎంతో మంది బళ్ళ మీద పనులకి వెళ్తున్నారు, వ్యాపారాలకు వెళ్తున్నారు, ఊరికి వెళ్తున్నారు. ఎంతమంది క్షేమం దిగిపోతున్నారు, ఎంతమంది లారీ కింద పడిపోతున్నారు, ఎంతమంది బస్సు కింద పడిపోతున్నారు, ఎంతమంది మెదడు కూడా బయటకు వచ్చేసి ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయండి. దేవుడు మన పక్షం ఉంటే మన క్షేమాభివృద్ధి కలిగా క్షేమంగా ఇంటికి రాగలుగుతాం. దేవుడు మన పక్షాలు లేకపోతే అపవాది కట్టించే కాడా చెప్పేసి తీసుకెళ్ళిపోతాయి. కాబట్టి దేవుడు మన పక్షం ఉండునట్లుగా మనం ఆయన పక్షం ఉండాలి. ఆయన పక్షం ఉండడం అంటే ఏంటి? భక్తి చెయ్యాలి. ప్రభువా ప్రభువా యేసయ్యా నీవే నా దేవుడు, నీవే నా తండ్రివి అని ఒక ఉపవాసం, ఒక కన్నీరు, ఒక ప్రార్థన జీవితం మన జీవితంలో కలిగి ఉండాలి. అది ఆయన పక్షం మనం ఉండమంటే. అంతేగాని యేసయ్య పని నేను ఉంటాను రా, ఎవరు యేసయ్య జరుగు వచ్చేదని తీరు కాదు పద్ధతి. యేసయ్య పక్షం ఉండడం అంటే లోతైన డెప్త్. ఏంటి ఆయన పక్షం ఉండడం అంటే మనం చేసేది యేసు నా దేవుడు, నా తండ్రి, ఆయన కొరకు ఆయన నన్ను ప్రేమించినంతగా నా పక్షాన్ని ఆయన ఉన్నట్టుగా నేను ఆయన పక్షాన్ని నిలబడాలి, ఆయనతో నిలబడాలి అనేది మనకి ఉండాలి. ఆ విధంగా ఇంకొక వాక్యం చూసుకుంటే కనుక సంఖ్యాకాండము 14:41 మీరు యెహోవా మాట మీరుచున్నారేమి అని కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఏలయనగా అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గము చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇహ యెహోవా మీకు తోడై ఉండాలని చెప్పాను. హల్లెలూయా హల్లెలూయా. ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. ఒక్కసారి వాక్యం మళ్ళీ ఒక్కసారి తీసుకున్నాండి. మీరు యెహోవా మాట మీరుచున్నారేంటి? చూడండి, మోషే చెప్తాడు, సైన్యానికి వారు వెళ్తారు, సైన్యానికి యుద్ధం చేయడానికి వారు బయలుదేరతారు. అయితే మోషే అంటున్నాడు, దేవుడు మన పక్షం లేకుండా మీరు యుద్ధానికి వెళ్ళొద్దు. మీరు యుద్ధానికి వెళ్తే ఓడిపోతారు, మరణం పాలవుతారు, చనిపోతారు. యెహోవా మన పక్షాన్ని ఉంటేనే మనం కదలాలి.
లేదని నీ ఇష్టం నా ఇష్టం చేసుకుంటా, అబ్బా నాకు ఫుల్ కత్తి దూయటంలో నేను ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంది, కత్తి దూయటంలో నేను మొనగాడిని, ఎవరినైనా చంపగల శక్తి ఉంది, ఎంతమందిని హతం చేస్తానే అహంకారంతో మనం వెళ్ళామనుకోండి, ఆ కత్తి మన వైపు తిరుగుతుంది. కానీ మోషే ఏం చెప్పాడు అక్కడ? వెళ్ళొద్దు, మీరు యుద్ధానికి వెళ్ళొద్దు, దేవుని సహాయం లేకుండా, దేవుడు మన పక్షము లేకుండా మీరు యుద్ధానికి వెళ్ళొద్దు అని చెప్పాడు. అయినా వీళ్ళు ఏమయ్యారంట? ఎవరు 43 ఒకసారి చూడు. అమాలేకీయులు కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. ఏమన్నాడు? చేరి ఉన్న తర్వాత మీరు ఖడ్గము చేత కూలుదురు అంట. మీరు యెహోవాను అనుసరించిన మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడై ఉండనని చెప్పాను. హల్లెలూయా. మోషే చెప్పాడు, వెళ్ళొద్దు మీరు, మనకి దేవుని సహాయం కావాలి, దేవుని సహాయం లేకపోతే మన అన్నిటికీ కూడా ముందుకి వెళ్ళలేము. కాబట్టి దేవుని సహాయం లేకుండా వెళ్ళారు, యెహోవా సహాయం లేకుండా వెళ్ళారు, ఖడ్గము పాలయ్యారు, చనిపోయారు, విర్రవీగారు. ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అనుకుని వెళ్ళారు, కానీ వాడు చివరికి చనిపోయారు, ఖడ్గము చేత మరణించారు. ఎందుకంటే యెహోవా మన పక్షం లేకపోతే మనం ఏ పని చేయలేము. మన సిన్సియర్ పని చేయదు, మన సీనియారిటీ పని చేయదు, మన ఎక్స్పీరియన్స్ పని చేయదు. యెహోవా పక్షమే మనకు పని చేస్తుంది. ఇంకో మాట చూసుకుంటే పేతురు, యేసు ప్రభు వారు ఈ 12 మంది శిష్యులు కూడా ఒక పడవ ప్రయాణంలో వాళ్ళు వేటకి వెళ్తుండగా యేసు ప్రభు వారు వారికి కనపడతారు. కనపడినప్పుడు దెయ్యం 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 అనుకుంటారు. దెయ్యం అనుకోగానే మీరు ఎందుకు భయపడుతున్నారు? నేనే కదా, మీరు ఎందుకు భయపడ? ఈరోజు పేతురు అంటాడు, ప్రభు నీవేనా అంటాడు. నేనే అంటాడు. మరి నువ్వు నీటి మీద నడుస్తున్నావు కదా, నువ్వు నీటి మీద ఎలా నడుస్తున్నావు? అయితే నన్ను కూడా నడిపించవా అనగానే నడువు అని దేవుడు చెయ్యి ఇచ్చాడు. కొంత దూరం నడిచాడు. కొంత దూరం నడిచిన తర్వాత ఎప్పుడైతే యేసు ప్రభు వారి ముఖమును ఆయన తేజస్సుని చూసి నడిచాడో తాను నీటి మీద చక్కగా రోడ్డు మీద వెళ్ళేటట్టు. ఎప్పుడైతే కిందకి మెగ తిప్పి కిందకి అమ్మో అని నీళ్ళని చూశాడో మునిగిపోత స్టార్ట్. చూసారు మీరు సినిమాలు చూసారు కదా, పేరు మునిగిపోత చూసారు కదా. దేవుని మొహం చూసినంత సేపు కూడా తాను చక్కగా దేవుడు లాగానే నడుచుకొని వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఈ నీటి మీద వైపు మెగల తిప్పి అమ్ము నీళ్ళు అనేది హృదయంలో చేరిందో తాను మునిగిపోయాడు. అయితే పేతురు మునిగిపోతున్నప్పుడు యేసు ప్రభు వారిని అంటాడు, అయ్యా మునిగిపోతున్నానయ్యా, అయ్యా చచ్చిపోతున్నానయ్యా, కాపాడయ్యా, చెయ్యివయ్యా, చచ్చిపోతున్నానయ్యా అంటాడు. ఏ పేదలు గజేతగాడండి, గజేతగాడు. యేసు ప్రభు ఎందుకు ఎలపడగాలి? చేపలు గలిలియా సముద్రం అంతా ఈదగలిగే దమ్ముంది పేదలు. వలలేసాడు, ఎన్నో చేపలు పట్టాడు. గలిలియా సముద్రం అంతా చక్కగా ఏ పడవ లేకుండా ఈత ఈగల సత్తా ఉన్నవాడు పేదలు. కానీ యేసు ప్రభు అని అంటున్నాడు, అయ్యా నాకు చెయ్యివయ్యా, నేను చచ్చిపోతానేమన్నా భయ్యా, మునిగిపోతాను. ఎందుకు వచ్చిందంటే ఆ పెరిగితనం అంటే యేసు ప్రభు ఆయన ఎదురుండగా ఆయనకి ఏమీ కనపడలేదు. ఆయన నాకేదొచ్చిన సంగతి తెలియదు. ఎందుకంటే దేవుని ముఖం అక్కడ కనపడుతుంది, ఈయనకి ఏదొచ్చిన సంగతి మర్చిపోయాడు. చూసి ఎంత గజేతగా అయినప్పటికీ కూడా దేవుని సహాయం లేకపోయేసరికి తనకి ఏమీ గుర్తుకు రా. మునిగిపోతున్నాను ప్రభువా, చెయ్యవా, నన్ను లేపా ప్రభువా, లేపా అంటున్నాడు. ఎంత గజేతగా అయితే మన సహాయం ఏముంటుంది? ఎవరైనా కాపాడమని మాగే 10 మంది కాపాడతాడు. కానీ ఇక దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా నేను మునిగిపోతున్నానయ్యా, నా ఎక్స్పీరియన్స్ నీ ముందు నాకు పనికి రాదు, నీ ముందు నేను నిల్చోలేను, నీ ముందు నాకు పని ఏది కూడా నా ఎక్స్పీరియన్స్ పనికి రాదు ప్రభువా అని పేతురు వేడుకుంటున్నాడు. అదేవిధంగా మోషే ఆ దినమున నువ్వే దేవుడు, నువ్వు వెళ్ళాల్సిందే, నువ్వు వెళ్ళు అంటే, ప్రభువా నీవు మాతో కూడా రాకుంటే నేను వెళ్ళను, నేను ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళను, నేను రక్షించలేను, నేను రాజుగారితో మాట్లాడలేను, రాజుగారు అంటే నాకు భయము, నన్ను చంపేస్తాడు, నేను వెళ్ళను నాయను అన్నాడు.
ఎప్పుడైతే ప్రత్యక్ష ప్రభు నువ్వు ఎప్పుడు నాతో ఉండి పక్షాన కూడా యెహోవా పక్షాన నుండి నడిపించాడో, రాజుగారు ముందు దర్జాగా నుంచున్నాడు. నుంచరే దేవుడు చెప్తున్నాడు, నా ప్రజలను విడిచిపెట్టు. ఈ ధైర్యం ఎవరిచ్చారు? యెహోవా పక్షాన ఉన్నాడు కనుక నా అనుమానం ఉన్నాడే నా దేవుడు, నేనేం మాట్లాడినా చూసుకుంటాడు, నేను వాడి మీద యుద్ధం చేస్తాను, ఆయన ఉంటాడు కాబట్టి నేను ఏదైనా చేస్తాను. ఇప్పుడు కొట్లాడికి వెళ్ళామండి, మనం ఒకరు కొట్టాం, మనం అక్కడమే, వాడు అక్కడే కొట్టాం, మన ఈ ఊరు వాళ్ళం. తగువంగా మన వాళ్ళకి 50 మంది వస్తారు కదా, వాడు అక్కడేగా. ఎవరికి భయం ఎక్కువ ఉంటుంది? పక్కన ఉన్న వాళ్ళకి భయం అంత, అమ్మో ఈ పక్షాన్ని ఈ ఊరంతా వచ్చాడు, నన్ను చంపేస్తారని ఆడి మనం తిట్టినా కొట్టినా ఎన్ని చేసినా సారీ అండి సారీ అని తలంచుకుంటాడు. అదే వాడి వైపు ఒక 100 మంది ఉంటే అగాలుతాగా వాడి తిరగబడతాడు. ఏంట్రా ఇందాక అన్నావు, ఏంట్రా ఇందాక వాగేవండి, ఇప్పుడు చెప్పు అంటాడు. ఎందుకంటే బలమైన సైన్యం వాడి పక్కన ఉంది కనుక ఈ మాట చెప్పగలిగాడు. అట్లాగే యెహోవా నీ పక్షం ఉన్నాడు కనుక ఆ యొక్క ఫరో రాజు దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, నా దేవుడు చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు నీవు విడిచిపెట్టు అని రాజుగారితో వాగ్వాదం దిగాడు. అంతటి శక్తి, అంతటి ధైర్యం ఎలా వచ్చిందంటే, యెహోవా మన పక్షాన ఉన్నాడు, నా పక్షాన ఉన్నాడు కనుక ఆయనకి ధైర్యం వచ్చిందని చెప్పి ఈ యొక్క పేతురు మోషే ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు, పక్షాన ఉన్నాడు కనుక. అదేవిధంగా ఎలీషా గెహజీ అనే వ్యక్తిని పంపిస్తాడు. ఒకసారి పిల్లలు బాగాలంట, కొద్దిగా ఏదో ప్రార్థన చేసిరా, జ్వరం వచ్చిందంట, వెళ్ళి ప్రేర్ చేసిరా అని ఎలీషా యొక్క సేవకుడు శిష్యుడిని పంపిస్తాడు. పంపితే వెళ్ళి ప్రార్థన చేసేస్తాడు, ఏమవ్వదు, ఏమి తనకేమీ తగ్గదు, ఏమీ అవ్వదు. ఎందుకని అవ్వలేదు? ఈ గెహాజీ అనేవాడు ఎలీషా దగ్గర పనివాడుగా ఉన్నాడు. ఈ ఎలీషా అనే ఆత్మ సంబంధి, దేవుని సంబంధి, అభిషేకంతో కూడిన వ్యక్తి. ఈ గెహాజీ అనేవాడు ఆత్మలో లేనివాడు, దేవునితో లేనివాడు. కాబట్టి ఈ ఎలీషా వెళ్ళి ఏ కార్యమైనా చేయగలడు, ఏ పనైనా చేయగలడు. యెహోవా నామములో ఎటువంటి కార్యములైనా చేయగలే శక్తి ఎలీషాకి ఉంది, అభిషేకం ఎలీషాకి ఉంది. ఈ గెహాజీ ఏ పని కూడా ఎందుకు చేయలేకపోయాడు? ఈ గెహాజీ కూడా యెహోవా నామములో ప్రార్థించాడు, కానీ ఎలా? యెహోవా నామములో కొంతమంది వెళ్ళి ప్రార్థన చేశారంట, దెయ్యాలు పట్టిన ప్రార్థన చేసి వెళ్ళలేదు. ఏంటయ్యా, నేను మీ నామంలోనే ప్రార్థన చేశాం కదా, అయినా దెయ్యాలు వెళ్ళకపోవడం ఏంటయ్యా, మేము మీ నామంలోనే ప్రార్థన చేసాం, అందులో యేసుక్రీస్తు నామంలో ఈ దెయ్యాలు వీడిని వదిలివెళ్ళును గాక అని ప్రార్థన చేశాం. యేసు నామంలో ఈ దెయ్యాలు పట్టేవాడు విడిపెట్టును గాక, నీ నామంలోనే ప్రార్థన చేసాం, నువ్వు చెప్పిన ప్రార్థనే చేసాం, అయినా నీలో ఉన్న దెయ్యాలు ఎందుకు విడిచిపోలేదు అంట. ఎందుకు విడిచిపోలేదంటే దేవుని ఒక్క మాట చాలు, ఏదైనా జరుగుతుంది. కానీ వీళ్ళంట యేసు నామంలోనే ప్రార్థన చేశారు, అయినా కూడా ఇక్కడ కార్యం ఎందుకు జరగలేదంటే, వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసు నామాన్ని మాటల్లో, పదాలలో, శబ్దాలలో ఆయన యొక్క నామాన్ని ఉచ్చరించారే తప్ప ఆయన నామాన్ని కలిగి లేదు. ఇప్పుడు నీ దగ్గర జేబులో నా దగ్గర 10 ఉండేరా అన్నది వేరు, అక్కడెక్కడ తెచ్చిస్తాను అన్నది వేరు. నీ దగ్గర 10 రూపాయల స్థామత ఉంది, నా దగ్గర 10 రూపాయల స్థామత ఉంది, కానీ నా జేబులో 10 రూపాయలు ఉంది, నువ్వు వెళ్ళి తేవాలి. నీకు నాకు ఎంత తేడా ఉంది? నేను ఆ స్పాట్లో 10 రూపాయలు ఇక్కడ పెట్టగలను, నువ్వు ఇంటికి వెళ్ళి తేవాలో లేకపోతే వేరే వాడిని అడిగి తేవాలి. ఆ రీతిగా ఇక్కడ తేడా ఏంటంటే, దేవుని నామాన్ని మాటల్లో, పదాలతో, శబ్దాల్లో ఇది ఉచ్చరించడం తప్ప హృదయంతో కలిగి లేదు. ఆ నామాన్ని, ఆయన్ని నామాన్ని కలిగి లేరు. కాబట్టి అంటే యెహోవా మన పక్షము ఉంటే ప్రతి కార్యం జరుగును. యెహోవా మన పక్షమును నిలబడితే ప్రతిదీ కూడా మనకు విజయమే ఉంటుంది. యెహోవా మన పక్షాన్ని లేకపోతే ఈ జీవం ఉండదు, మరణమే. ఇదేమన్నా 5 ఏళ్ళ నోట్లోకి వెళ్ళగలుగుతుంది అంటే యెహోవా. అన్నం తినగలుగుతున్నామంటే
యెహోవా. శుభ్రంగా ఉంటున్నామంటే యెహోవా. ఒక దగ్గర మనం చేయి చాచుకున్నా బ్రతుకుతున్నా, సంతోషంగా బ్రతుకుతున్నా, మంచి బట్ట కట్టుకున్నా, మంచిగా సంతోషంగా ఏ బాధలు లేకుండా జీవిస్తున్నాం అంటే యెహోవా కృప వల్లనే. ఆయన మనం దున్నబడి విత్తినప్పుడు ఆ పంటకి ఏ విధమైన రిజల్ట్ వస్తుందో మన జీవితంలో కూడా దేవుడు మనం దున్నుతాడు. నువ్వే నన్ను బాగా ఇదిలో ఉన్నప్పుడు బాగా బాధల్లో దించాడు. నేను బాగా మనుషుల మీద డిపెండ్ అయ్యేవాడిని, మనుషులు నమ్ముకునేవాడిని, ఎక్కువ మనుషులనే నమ్ముకునేవాడిని. నాకేంటి వాళ్ళు ఉన్నారు, నాకు ఏంటి వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అని మనుషుల మీద డిపెండ్ అయిపోయేవాడిని. నాకేక మా అన్నయ్య ఉన్నాడు, నాకేక మా చుట్టాలు ఉన్నారు, ఈ డిపెండ్ అయిపోయాడు. అయితే దేవుడు ఒక్కొక్కటి కత్తిరించేసాడు. నేను దేవుని చోట్ల మనుషుల వైపు చూస్తున్నా, మనుషుల బలాన్ని చూస్తున్నాను, మనుషులు నాకేం చేయగలరో చూశాను. చూస్తే ఒరే ఇవి నా దగ్గరికి రావాలంటే ఇవి తోక్కొచ్చేయాలి, బాధలు పెట్టకపోతే దేవుడి దగ్గరికి వెళ్తాను, దజ్జే దిగుతా కాళ్ళు కాలేసి. అయితే దేవుడు ఏం చేశాడు, మొదటగా నాకు బాగా ఎక్కడ ప్రేమ ఎక్కడ ఉందో ఆ కనెక్షన్ కట్ చేసాడు. కన్నీరు ఏడ్చా అన్నం తినలా బాగా ఏడ్చా. తర్వాత ఇంకో కనెక్షన్ కట్ చేసాడు. తర్వాత బంధువుల్లో నుంచి కూడా కట్ చేసాడు. నా బంధువుల్లో నుంచి కూడా నాకు బాధలు తీసుకొచ్చాడు. నా బంధువుల్లో నుంచి కూడా వ్యర్థమైన మాటలు తీసుకొచ్చాడు, నా మీదకి బాణాలు తీసుకొచ్చాడు. నేను ఎవరికైతే సహాయం చేశానో వారి నోటే నాకు తోటలు పడేలా చేశాడు. అప్పుడు మెల్లమెల్లగా దేవుడు కట్ చేసాడు. ఇవన్నీ కట్ చేసిన తర్వాత దేవుని పాదాల్లో దగ్గర ఉన్నాను, దేవుని సన్నిధిలో కలుగుతున్నాను, దేవుని పాదాల దగ్గర మొరపెట్టుకున్నాను. ఇప్పుడు నాకు ఎవరు అవసరం లేదు, ఎందుకంటే నా పక్షాన్ని యెహోవా ఉన్నాడు కనుక నాకు యెహోవానే కావాలి. యెహోవా తప్ప నాకు ఎవరు అవసరం లేదు, ఎవరు నా పక్షాన్ని ఉండాల్సిన అవసరమే లేదు. ఈ లోకపరంగా నాకు ఎవరు ఏ పక్షాన నాకు అవసరమే లేదు. నా పక్షాన యెహోవా అక్కడ ఉంటే చాలు, మీరు అందరూ అవసరం లేదు. ఈ మానవులు ఏం చేయగలరండి? ఏం చేయగలరు? ఇప్పుడు మనకేదో సహాయం కావాలి, నీకు ఒక ఎమ్మెల్యే తెలుసు, ఒక మంత్రి తెలుసు, ఒక సీఎం తెలుసు, ఓ పిఎం తెలుసు, మీకు అదే రికమెండేషన్. కానీ నాకు దేవుడే తెలుసు. వాళ్ళకన్నా దేవుడు గొప్పవాడు కదా. ఈ లోకంలో నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించగలుగుతావు. ఒక మంత్రి చేతో, ఒక ఎమ్మెల్యే చేతో, లేకపోతే పెద్ద పెద్ద ఆఫీసర్ చేతో, ఐఏఎస్, ఐపీఎస్, కలెక్టర్, సిఐలు, ఎస్ఐలు, వీరి చేత నువ్వు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించగలుగుతావు. కానీ వాటన్నిటికన్నా వాటన్నిటిని అధికారంగా పెట్టగలిగేవాడంటే నా దేవుడు, నా గొప్ప దేవుడు. కాబట్టి ఆయన నా పక్షం ఉండగా ఎవ్వరు మనకి ఏమీ చేయలేదు. యెహోవా మన పక్షాన్ని ఉంటే మనకి అప్పుడు ఎవరు కూడా ఏమీ చేయలేరని ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దినం నీ శ్రమ పొందావు, దేవుని దగ్గరికి వచ్చావు, దేవుని ఎదుట మోకరించి ప్రభువా ఐ లవ్ యూ డాడీ, నాకు నువ్వు కావాలయ్యా, నీ సన్నిధి కావాలయ్యా, నేను నీకు లోపడతాను అని ఒక్క కమిట్మెంట్ ఆయనతో చిన్న మాట నువ్వు మాట్లాడుకుంటే చాలు, వెంటనే నీ పక్షానికి వచ్చేస్తాను. కానీ నీ పక్షాన్ని నిలబడతాడు. ప్రభువా ఇంతకాలం ఈ లోకంలో నేను తప్పు చేశాను, ఇంతకాలం తప్పు పనులు చేశాను, ప్రభువా నన్ను క్షమించాయా అని ఎప్పుడైతే మనం లోపడతామో అప్పుడే మన పక్షానికి వచ్చేస్తాడు ఆయన. యెహోవా ఎవరి పక్షాన పడితే పక్షాలు ఉండరు, ఆయన పక్షాన ఉండి వారి పక్షాన ఉంటాడు, ఆయనతో ఉండి వారి పక్షాన ఉంటాడు, ఆయన బిడ్డల పక్షాన ఉంటాడు, వాళ్ళ పక్షాన నుండి వ్యాజ్యం ఆడతాడు. ఏంద్రా నా బిడ్డల మీద మీరు వస్తున్నారు, ఇప్పుడు మీ అబ్బాయి అయినా ఎవరైనా కొట్టడానికి ఉంటావా? ఏమన్నా మా వాడిని కొట్టామని వస్తారు యేసు ప్రభు అంటే, ఏ నా కుమార్తె వస్తాయిరా దాడేస్తాను అని అవతల భయం కలిగిస్తాడు. నీ తరపున వ్యాజ్యం ఆడతాడు, నా బిడ్డల మీద లెగుస్తున్నాడు. ఇదేమో సేవకుల మీదకి చాలా మంది లెగుస్తున్నారు, సేవకుల పక్షాన దేవుడు నిలబడతాడు. అదేవిధంగా విధవరాండ్ల పక్షాన దేవుడు నిలబడతాడు. చాలా మంది గుంటిపల్లి ప్రాంతంలో నేను విపరీతంగా చూస్తున్నా, భర్త చనిపోయిన ఆడదాన్ని చూస్తే మొండమోపిది వస్తుందని ఎదురుగారు, అది వస్తేనేమో ఏదోగా మాట్లాడతారు. అందులో ఏముందండి, రేపు నువ్వు బావా నేను పోనా? గుడ్డుపల్లి నుంచి చూస్తే ఎవరి కాళ్ళ చూసి తాళ్ళే. యేసు ప్రభువుని ఎందుకండి నమ్మటం? ఏ భక్తి నేర్పుతున్నారు మీకు? ఏం భక్తిని చేయమని నేర్పుతున్నారు? గుడ్డిపల్లిని ఎవరి కాళ్ళకు చూసి నా కిందకి చూస్తే తాళ్ళు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? యేసు ప్రభువుని కాక ఎక్కడికి వెళ్తున్నారు?
విధవరాన్ని ఎదురొస్తే సెంటిమెంట్. ఆ విధవరాన్ని వెళ్ళి చచ్చిపోరా నీకు చెప్పిందా? నన్ను కూడా మొన్న ఒక అట్టాగే ఆగా 2 నిమిషాలు ఆగా అంటున్నాడు. ఏంటి ఆగేదన్నా? అమ్మ దాకా అన్నాడు. ఎవరు వెళ్తున్నాం? ఎవరు చర్చికి వెళ్తున్నారు? 2 సంవత్సరాలు ఏం నేర్చుకున్నారా మీరు? చర్చికి వెళ్తున్నారు ఏం నేర్చుకున్నారా? ఆమె నేను చచ్చిపోమని చెప్పిందా నీకు? విధవరాండ్ల పక్షమున ఆయన ఖచ్చితంగా ఉండిపోతాడంట. వాక్యంలోనే ఉంది, విధవరాండ్ల పక్షాన ఆయన వ్యాజ్యమాడువాడు. ఈ జన్మ గుడ్డు పనులు నేను చాలా సన్నివేశాలు చూస్తున్నా. అంత హేళనగా మాట్లాడుతున్నారు. రేపు నీ భర్త శాశ్వతమైనవుగా, రేపు నీకు బాధ మాంగళ్యం. కానీ ఏ భక్తి నేర్చుకుంటున్నారు? కాబట్టి కాళ్ళు చూస్తున్నారు, కాళ్ళు కట్టుకుంటున్నారు. మరి యేసు నామం ఎందుకండి? అదే అనేది ఇక్కడ కూడా మాటలు ఏంటంటే యేసు నామాన్ని మాటలతో, పెదాలతో, శబ్దాలతో ఉచ్చరిస్తున్నారు కానీ ఆయన్ని కలిగి లేదు. ఇదైనా గుడ్డిపల్లి ఎంతోమంది ప్రార్థనకి వెళ్తున్నారు. ఏం నేర్చుకున్నారు? పొద్దుగురు గుడికి వెళ్తున్నారు, రోజు గుడికి వెళ్తున్నారు. ఏం నేర్చుకున్నారు? ఆ నామాన్ని గణపరచడమా? ఆయన నామాన్ని కించపరచడమా? ఆయన దుఃఖపరచడం నేర్చుకున్నారా? ఏం నేర్చుకున్నారు? ఆయన మీ ఎందుకు సంతోషించుకున్నారా? పర్లోక రాజ్యానికి వెళ్తావా నువ్వు అంటే వెళ్ళిపోతాం పర్లోక రాజ్యానికి అంటుంది. ఏం భక్తి చేసేవని వెళ్తుంది? ఏదైనా మాకు వెళ్ళావా? లేచిన కాడ నుంచి ఊసులు, లోకంలో ముచ్చట్లు, వాళ్ళదిట్ట ఏమిట, వాళ్ళంట వీళ్ళంట, ఇవన్నీ చెప్పుకొని వాళ్ళ గురించి మూడో వ్యక్తి లేనప్పుడు వారి నుంచి బ్యాడ్గా మాట్లాడుకోవడం, బ్యాడ్గా వ్యవహరించడం, దైవభక్తి అనేది లేకుండా బైబిలే చదవకోకుండా తిరిగి నీవు పర్లోక రాజ్యంలో చేరతావా? ఎట్లా చేరతావు పర్లోక రాజ్యంలో? పర్లోక రాజ్యం చేరతాను క్వశ్చన్ ఏం కానీ నేను చేరిపోతాను పర్లోక రాజ్యం అంటుంది. నువ్వు దేవుని కుమారుడు అంటే ఎస్ నేను దేవుని కుమారుడిని అంటున్నాడు. దేవుని కుమారుడు తాగుబోదోవి, తందనాలు చేసేవాడి, సిగరెట్లు తాగేవాడి, మందు తాగేవాడి, వ్యభిచారం చేసేవాడి దేవుని కుమారుడు ఎలా కాగలుగుతావు? నేను దేవుని కుమారుడిని అంటే నేను చెప్తాను. ఎందుకు చెప్తాను తెలుసా? ఒకప్పుడు నేను కలిగి ఉన్న నా జీవితం వేరు, ఇప్పుడు నేను యేసుని కలిగి ఉన్న జీవితం వేరు. ఒకప్పుడు నేను ఉన్నది విడిచిపెట్టాను, బుద్ధి మాటలు మాట్లాడేవాడిని విడిచిపెట్టాను, గొడవలకు వెళ్ళేవాడిని విడిచిపెట్టాను, తాగేవాడిని విడిచిపెట్టాను, కోపిస్తోని విడిచిపెట్టుకున్నాను, అన్నిటిని విడిచిపెట్టాను. యేసు ఎప్పుడైతే నీలోకి ప్రవేశిస్తాడో అప్పుడు అన్ని విడిచిపెట్టగలగాల. అప్పుడు నువ్వు దేవుని కుమారుడు అవుతావు. నీ బాడికి నువ్వు తాగులు చేస్తున్నావు, తందనాలు చేస్తున్నావు, చేస్తున్నావు, ఇష్టం వచ్చి మాట్లాడుతున్నావు, దుమ్మీలు, దమ్ములు, గొడవలు అన్ని. ఇదేమన్నా ఏ పార్టీ ఫంక్షన్ జరిగినా కూడా నేను అక్కడ నిలబడను. ఏ పెళ్లి ఫంక్షన్ జరిగినా ఒకప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు తెగ నవ్వుకునేవాళ్ళు. నేను డ్యాన్స్ చేస్తూ ఉంటే, పెళ్లి ఫంక్షన్కి వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉంటే తెగ నవ్వుకునేవాళ్ళు. కింద పడిపోయి నాగిని డ్యాన్సులు అయ్యని వేసేవాడిని, కింద పడిపోయి వేసేవాడిని, అందరూ నవ్వేవాళ్ళు. లేదా నన్ను భుజాల మీద తీసుకెళ్ళి చేసేవాళ్ళు, భుజాల మీద తీసుకెళ్ళి డ్యాన్స్ చేయించేవాళ్ళు ప్రత్యేకంగా. ఈ రోజున నన్ను అడగలుగుతున్నారు డ్యాన్స్ చేయమని. ఎందుకంటే దేవుడు మనలోకి వచ్చాక మనకు ఆ క్వాలిటీస్ పోతాయి. విధంగా జోషి కూడా అదే రీతిగా తన వాక్యంలోకి వచ్చాక తాను తీరు మొత్తం మార్చేసుకున్నాడు. దేవుడు తనలో నివసించాడు కనుక తన పద్ధతి మొత్తం మార్చుకున్నాడు. లోకంతో స్నేహం లేదు, లోక మనుషులు లేదు, లోక పద్ధతి లేదు. వాక్యం చదువుకుంటాడు, తాను పనికి వెళ్తాడు, గూట్లోకి చక్కగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు, వాక్యం చదువుకుంటాడు, చక్కగా బైబిల్ ఎప్పుడు కూడా తగిలించుకొని బైబిల్ వేసుకొని తిరుగుతూనే ఉంటాడు. ఆ బైబిల్ ఎంటీయే, కానీ అది పక్షంలో ఉన్న ఒక ఆయుధం. ఆయుధాన్ని ఎప్పుడైనా తగిలించేసుకొని బండి మీద తుడుమని తిరుగుతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా, ఏ డ్యూటీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తిరుగుతాడు. యేసుని కలిగి ఉన్నాడు కనుక తనకున్న అలవాట్లన్నీ ఏదైనా కోపమైనా ఇంకోటైనా విడిచిపెట్టగలిగాడంటే కారణం యేసయ్య ఉంటాడు. యేసయ్య మన పక్షాన ఉన్నాడు కనుక వాటన్నిటిని విడిచిపెట్టగలిగాడు. అదే మా అమ్మమ్మ కూడా చక్కగా అన్నీ విడిచిపెట్టేసింది. ఊసులు కానీ అవి కానీ పద్ధతి ఏం లేవు. మా అమ్మ చక్కగా టీవీ పెట్టుకుంటుంది, వాకింగ్ చూస్తుంది, ముద్ద తింటుంది, మళ్ళీ సాయంత్రం వాకింగ్ చదువుకుంటుంది, కోరుకుంటుంది. ఇంతే. అంతకుముందు సీరియల్ నాడి పొద్దున 9కి స్టార్ట్ అయితే నాడి సాయంత్రం ఆ సినిమా అయిపోయేదాకా ఉంటుంది. మళ్ళీ 9-10 నాడి సూపర్గా ఉంటుంది. అంటే టైం వేస్ట్ లైఫ్ చేసుకునేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. కనీసం ఊసులు పెడతాం కానీ ఏం ఉండదు, చక్కగా తను పని చేసుకుంటే. ఎందుకనంటే దేవుడు కలిగి ఉన్నాడు కనుక, దేవుడు ప్రవేశించాడు కనుక, తన పక్షాన ఉన్నాడు కనుక తాను జీవితాన్ని మార్పు చెందగలిగా చేసాడు దేవుడు. ఎందుకు చేశాడంటే ఎంత చోటు ఇచ్చినా చాలు మార్పు చెప్తాడు. మా అమ్మ మనకు చోటు ఇచ్చింది చేసాడు, నేను చోటు ఇచ్చాను రేపు నీ కూడా చోటు ఇస్తే
అంతే. ఈ లోక మనుషులతో మనకి ఏమీ పని ఉండదు. ఎందుకంటే మన పక్షాన్ని ఉండేది యెహోవా మాత్రమే, మనుషులు కాదు. 100 రూపాయలు ఇప్పుడు పార్టీలు మారి జిందాబాదులు కొడుతున్నారు, సారా బయట ముందు బయటలు పంపిస్తే అట్లా మారిపోతాం. మన పక్షాన ఉన్నట్టే వస్తారు. 500 అడిగానే ఆ పక్కన తిరిగేది అంటారు. మనుషుల పక్షం అది. కానీ దేవుని పక్షం, నేను నీ పక్షానే ఉన్నాను, నేను నీ పక్షాన్ని యుద్ధము చేస్తాను, నీ పక్షాన్ని వ్యాజ్యం ఆడతాను అని దేవుడు మాట్లాడు. కాబట్టి ఈ దినం మనం తెలుసుకోవాలి అంటే, దేవుడు మన పక్షాన లేకపోతే మన బ్రతుకు కోడుగుడు పెద్ద సున్నా. దేవుడు మన పక్షాన్ని ఉంటే ఈ సున్నా పక్కన 10 వేసుకుంటే 100%. హల్లెలూయా. దేవుడు మన పక్షాన్ని ఉంటే 100% కూడా మనం వెలుగుమయం. దేవుడు మనల్ని ఏమై ఉండమన్నాడు? వెలుగుగా ఉండమన్నాడు, ఉప్పుగా ఉండమన్నాడు. ఉప్పు అంటే రుచికరం, నోటికి ఉప్పే కదా టేస్ట్. సపడం తింటామా? తినం. ఉప్పు, ఆ ఉప్పు టేస్ట్ని తెలియపడుతుంది. ఉప్పు అంటే రుచికరం, అంటే రుచికరంగా మనల్ని ఉండమన్నాడు, వెలుగుమయంగా ఉండమన్నాడు. దేవుడు మన పక్షాన ఉండాలంటే ఇవన్నీ మనం కలిగి ఉండాలి. దేవుడి దగ్గరికి మనం వచ్చామంటే మన పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. దేవుడు మన పక్షాన్ని వ్యాజ్యం ఆడాలంటే మన హృదయం అంతా నింపుకోవాలి. కానీ ఈరోజు దేవుడు ఎన్నో సహాయాలు చేస్తాం. మన కన్నీటి పక్కన నేను కూడా చావు బ్రతుకుల మధ్య యెహోవా మంచి దగ్గరికి వచ్చి, చావు బ్రతుకుల్లో యెహోవా దగ్గరికి వస్తే ఈ దినాన్ని నేను ఎలా ఉన్నానండి? అంత సంతోషంగా ఉన్నానండి. బహు దుఃఖముగా 3 పూటలు అన్నం తిన్నట్టు 3 పూటలు ఏడ్చేవాడిని. రోజు 3 పూటలు ఏడ్చేవాడు, అన్నం తినేవాడు కాదు. అదే జోషి కూడా అంతే, తాను కూడా బహు దుఃఖంతో వచ్చాడు. ఈరోజు తను ఎంత సంతోషంగా ఉన్నాడు? యెహోవాని బట్టి సంతోషించాడు, యెహోవాని బట్టి ఆనందించాడు తప్ప ఈ లోక మనుషులు ఎవరిని బట్టి ఆనందించలా, ఈ లోక మనుషులు ఎవరిని బట్టి తాను సంతోషపడట్లా. అది కాబట్టి మా అమ్మమ్మ విషయం కూడా చెప్పుకోవాలంటే, మా అమ్మమ్మ కూడా ఎవరిని కానీ కనీసం ఒక చెయ్యి జాడితే, ఒక పావులు అడగటం కానీ, ఒక ఇది కానీ, అటువంటి పరిస్థితి కూడా ఈ రోజుకి రాదు. మా అమ్మమ్మ జీవితంలో రాదు. రూపాయి అడగటంగా చెంది అంతకు ముందు లోకం అవ్వచ్చు, కానీ ఎప్పుడైతే దేవుళ్ళో చేరిందో ఇంకా సమృద్ధి ఎక్కువైంది. కడుపుకి ఆహారం, మంచి ఆహారం ఉంది, చెయ్యి చేపాల్సిన పని లేదు. తనకు తానుగా దేవుడు నన్ను పోషిస్తున్నాడని నమ్మకంతో మా అమ్మమ్మ జీవిస్తుంది. కాబట్టి మా అమ్మ పక్షాన యెహోవా ఉన్నాడు, నా పక్షాన యెహోవా ఉన్నాడు, మీ అందరి పక్షాన యెహోవా ఉన్నాడు. మాయ పక్షాన యెహోవా ఉన్నాడని బాగా మైక్ పట్టుకొని చెప్తాను. కాబట్టి ఈ దినం మనం తెలుసుకోవాల్సింది అంటే, యెహోవా మన పక్షాన ఉన్నాడా లేదా, మనం యెహోవా పక్షాన ఉన్నావా లేదా. కాబట్టి యెహోవా మన పక్షాన ఉండేలాగా మనం డైలీ ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.